టికెట్ ప్రైస్ కూడా పెంచడం జరిగింది. అందుకే పీజీ రెంట్ కట్టలేదు అంటున్నా. నేను సినిమా చూడాలి ఖచ్చితంగా, సినిమా చూసి మిగిలిన డబ్బులతోనే పీజీ రెంట్ కడతా. ఓకే, సో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు ఓజీలో, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏముంది బ్రో, గన్నులు కాల్చుడు సంపుడు సావుడు రెండే. మా అన్న వచ్చిందంటే గన్ను తెస్తాడు, గన్నుతోటి కాల్చేస్తాడు. మొత్తం మిత్రులు రక్తపాతం చూడొచ్చు అంతే బ్రో, ఈసారి మొత్తం మాస్ జాతర. పవన్ కళ్యాణ్ కానీ మనం ఎప్పుడు యాంగిల్లో చూడలేదు, చూడలేము కూడా. అలా చూపిస్తాడు మనకి ఖచ్చితంగా. సుజిత్ మీద నాకు ఆ నమ్మకం ఉంది బ్రో. అని ఇప్పుడు డైలాగ్ డైలాగ్ మొత్తం జపానీస్ లో కనిపిస్తుంది. ఈ రకమైన ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైనా చూసారా మీరు? ఎలా అనిపించింది? జపానీస్ లో అంటే రీసెంట్గా మీ రైల్లో కూడా వచ్చింది కదా జపనీస్, చూడొచ్చు. ఏం కదలే, తప్పేం లేదు. ఏ దేశంలో తీసినా కానీ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడం కోసమే కదా చేస్తున్నారు. చూడొచ్చు. అని హరిహర వీరమల టైంలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఓజీ ఓజీ అనడం జరిగింది. ఇప్పుడు ఓజీ గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమోషన్ చేయడం లేదు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ప్రమోషన్ చేస్తుంది. ఏ చిన్న సినిమా ఆడియో లాంచ్లోనైనా, ఏ చిన్న సినిమా సక్సెస్ మీట్లోనైనా ఖచ్చితంగా వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరైనా ఉన్నారంటే ఏ సినిమా కోసం మీగర్లీ వెయిట్ చేస్తారు సార్ అంటే ఓజీ గురించి అని చెప్తున్నారు. అంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఓజీ ఓజీ. ఆ ఓజీ అనేది ఒక నామస్మరణం అయిపోయింది. మనం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర గోవిందా గోవిందా అని చెప్పుకుంటూ వెళ్ళిపోతామా, అట్లా సినిమా ఇండస్ట్రీలో ఓజీ అనేది ఒక నామకరణం అయిపోయింది. లుక్ ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది బ్రో. అసలు ఆయన అప్పుడెప్పుడో పంజాలో చూసినాము ఇట్లా గ్యాంగ్స్టర్గా, మళ్ళీ ఇప్పుడు పంజాలో కూడా అంత పెద్ద లుక్ ఏం కనబడలేదు మనకు, కానీ ఇక్కడైతే మాస్ లుక్ ఖచ్చితంగా. లేదు బ్రో, రికార్డుల గురించి అయితే మనం ఇంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఎందుకంటే ఏ సినిమా అయినా కానీ ప్రతి రికార్డ్ని లేపింది. మీరు ఒకసారి గమనిస్తే పార్ట్ 2 లేపింది కానీ పార్ట్ 1 ఎక్కడ లేపలేదు. ఓజీకి పార్ట్ 2 ఉంటే, దానికి ఒక సస్పెన్స్ ఉంటే ఖచ్చితంగా అప్పుడు రికార్డుల గురించి మాట్లాడుకుందామని అప్పుడు చెప్తాను. ఇప్పుడైతే రికార్డుల గురించి నేను చెప్పాను. ఏమో ఉంటే ఒకవేళ మంచిదే. కాకపోతే ఆయనకి షెడ్యూల్ లేవు, ఓజీ 2 పెట్టే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే రికార్డుల గురించి చెప్పాలి అంటే ఏదైనా ఒకటి గమనిస్తే పుష్ప 1కి తక్కువ డబ్బులు వచ్చి పుష్ప 2కి రికార్డులు వచ్చినాయి, బాహుబలి 1కి తక్కువ డబ్బులు వచ్చి బాహుబలి 2కే ఎక్కువ వచ్చినాయి. ఇలానే ఏదైనా 1కు డబ్బులు వచ్చి తర్వాత 2కే హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నాయి. ఇది కూడా అంతే. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.